నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నీరుకొండలో సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహానికి 1750 కోట్ల రూపాయలు వెచ్చించి అంటే అక్కడ విగ్రహాన్ని కట్టించాలి అని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. సో అంటే మరి నిజంగానే అవసరమా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశం అయింది. మరి ఏమంటారు దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింత రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే నీరుకొండలో ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం దాన్ని కట్టడానికి 1750 కోట్ల రూపాయలు దానికి ఇస్తున్నారు అని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం గారు చెప్పారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? అసలు ఎందుకమ్మా ఎన్టీ రామారావు గారి విగ్రహం? అదేంటి సార్, తెలుగు ఆత్మగౌరవాన్ని అక్కడి వరకు తీసుకెళ్ళిందంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారు సార్. అంటే అంతకుముందు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ని అంటే 3 చెట్ల నీళ్ళు తాగిపించిందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈయన మాత్రం సింగిల్ ఇక్కడ గెలిచారు అని చెప్పేసి, మొత్తం దేశమంతా కాంగ్రెస్ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు గెలిచారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. తెలుగు వారి ఆత్మగౌరవం, అలాంటి అతనికి విగ్రహం కట్టించడం తప్పేంటి సార్? అది రామోజీరావు గారు అట్లా బ్రాండింగ్ చేసి అట్లా ప్రొజెక్ట్ చేసినారు, ప్రజలందరూ అట్లా నమ్ముతున్నారు. ఆత్మగౌరవం అంటే ఏంటంటే మాకు ఒక సపరేట్ తెలుగు వాళ్ళకి సపరేట్ స్టేట్ కావాలి అని కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి కాంగ్రెస్తో పోరాడి, నెహ్రూతో పోరాడి, ప్రాణత్యాగం చేసి ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహావేశాలు పెళ్ళుబిగితే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏర్పడి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అప్పుడు ఏర్పడింది, అవునా? సో తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు అవుతారా, లేకపోతే ఎన్టీ రామారావు అవుతారా? ఎన్టీ రామారావు ఏం చేసినాడు? 60 సంవత్సరాల వరకు సినిమాలు చేసినాడు. అంటే డబ్బులు సంపాదించుకుని వృత్తి మీద సినిమాలు చేయడం తప్పు అంటలేదు, కానీ ఆయన వృత్తి మీద దృష్టి పెట్టినాడు. ఆయన ధనలాభం, ధనార్జన, స్వాజితం అంతా ఆయన కోసం చేసినాడు. తర్వాత పార్టీ పెట్టినాడు. పార్టీ పెట్టి గెలిచిన తర్వాత తను తన అల్లుళ్ళు, తన సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు. అంతే కదా? తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడుందమ్మా ఇందులో? తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడుంది ఎన్టీ రామారావులో? అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నంత ప్రజల్లో ఇప్పుడున్న నాయకులు ఎవరు ఉండలేదు, అందుకే ఆయనకు అంత ప్రజల్లో అంత అభిమానం ఉంటుంది. ఈనాడు పేపర్ రాస్తే ఆ తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళందరూ చెప్తుంటే మనం అదే నిజం అనుకుంటున్నాము. అరే మనము ఒక్కసారి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాను, 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వేరే రాష్ట్రం ఉండాలని పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి ప్రతీక అవుతారా? 60 సంవత్సరాల వరకు సినిమాలు చేసుకొని ఆ తర్వాత పార్టీ పెట్టి పార్టీలో తన వర్గానికి, తన సమీప బంధువులకి, వాళ్ళకి రాజకీయంగా ప్రోత్సహించిన ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవంకి ఇదవుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలా. నీరుకొండలో ఎవరైనా సరే విగ్రహం పెడితే, ఎవరైనా సరే ఆత్మగౌరవానికి ప్రతీక అని అనిపిస్తే దానికి కేవలం ఒకే ఒక వ్యక్తి అర్హులు, కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు. అంటే తుఫాన్లు వచ్చినప్పుడు మరి ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి అన్ని కావాల్సినవన్నీ చూసుకుంది మన సీనియర్ ఎన్టీఆర్ గారే కదా ఆ టైంలో. సో సీనియర్ ఎన్టీఆర్ జోలే బట్టి సినిమా నటులు అందరూ చేశారమ్మా, ఎన్టీ రామారావు ఒకటే చేయలేదు. ఎన్టీ రామారావు కూడా తర్వాత వచ్చాడు. ముందు ఎవరు ఆయన వేరే ఆయన ఎవరు మొదలు పెడితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఆయన అంటే ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చినారు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వాళ్ళందరూ తర్వాత వచ్చినారు. ఆ తర్వాత ఆయన సినిమాకి లేకుండా, మమ్మల్ని అంటామని ఆయన సినిమాలు లేకుండా చేస్తున్నారు. ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయన విఠలాచార్య సినిమాల్లో హీరోగా ఉండేవాడు. ఆయన స్టార్ట్ చేసింది ఫస్ట్. వరదలు వస్తే జోలే బట్టి చందాలు వసూలు చేయాలి. సో ఇక్కడ మీకు ఒక పవన్ కళ్యాణ్ది ఒక బయట వినిపిస్తానమ్మా. సో డిప్యూటీ సీఎం గారు వైఖరి ఏమిటి అనేది, డిప్యూటీ సీఎం గారు వైఖరి ఏంటనేది మీకు ఇప్పుడే వినిపిస్తాను. విగ్రహాలు ఎవరి పెట్టాలా, ఎవరు విగ్రహాలు అర్హులు అని పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. సో బయట ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. ఎక్కడో పొట్టి శ్రీరాములు గారి గుర్తింపు లేదు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుర్తింపు ఉంటుంది. ఆయన విగ్రహాలు ఉంటాయి. పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయాము. ఎవరి బలిదానం మీదో, ఎవరి 56 రోజులు పస్తులుండి కడుపు మార్చుకొని ఎవరన్నారన్నా ఇది? పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఎన్నికల ముందు ప్రచారం టైంలో మాట్లాడింది. ఎవరు విగ్రహాలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెడతారు, పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు పెట్టారు అంటున్నారు. ఇక్కడ 2 అంశాలమ్మా.
రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎవరు పెట్టారు? ప్రభుత్వం పెట్టిందా? ప్రభుత్వం పెట్టిందా? రాజశేఖర రెడ్డి అభిమానులు పెట్టుకున్నారు. చందాలు వేసుకునో సొంత డబ్బులు పెట్టుకునో ఏ ఊరికి ఆ ఊరు అభిమానులు పెట్టినారు. ప్రభుత్వం ఏమీ నయా పైసా ఖర్చు పెట్టలేదు అందులో. ప్రజలు ఖర్చు పెట్టుకుని విగ్రహాలు పెట్టిన దానికే మనకి రాజశేఖర రెడ్డి గారు గుర్తున్నారు, కానీ పొట్టి శ్రీరాములు గారు లేదంటే అప్పుడు విర్రవీగిపోయినాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్. మరి ఈ రోజున ప్రభుత్వ ధనంతో 1750 కోట్లు, 5-6 మెడికల్ కాలేజీలు అయిపోతాయి. దాంతో 5-6 మెడికల్ కాలేజీలు నిర్మించేసి 1750 కోట్లు ఖర్చు పెడుతుంటే మూగనం మూరిండా, మనోవ్రతమా, లేకపోతే ఏంటది, ఏమనుకోవాలా? ఎందుకు మాట్లాడాడు పవన్ కళ్యాణ్? అందుకనే నేను పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదంటా నేను. ఆయన చంద్రబాబు నాయుడు ఆ పార్టీ స్థాపిస్తే ఈయనని దానికి బినామీగా పెడితే ఈయన బినామీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి ఎప్పుడూ ఒక స్వతంత్ర పార్టీ నాయకుడిలాగా లేదు.